నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రసవత్తర మలుపు తిరిగిన కర్ణాటక రాజకీయం. డీకేతో పాటు ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్న జగదీష్ రెడ్డి. నీళ్ల ట్యాంకుల్లో కుళ్లిపోయిన మృతదేహం. దుర్వాసన వస్తోందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. జగిత్యాలలో ఘనంగా రజకుల బోనాల పండుగ. బోనాలకు పెద్ద సంఖ్యలో హాజరైన రజక కులస్తులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే కర్ణాటక రాజకీయం మరో రసవత్తర మలుపు తిరిగింది. ముంబైలో మకాం వేసిన అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన రినైసెన్స్ హోటల్లోకి వెళ్లేందుకు శివకుమార్కు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు. అయితే అక్కడి నుంచి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో ఆయనను, ఆయనతో పాటు ఉన్న ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా సూర్యాపేటలోని హుజూర్ నగర్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ దీపిక యుగంధర్ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని అన్నారు. ఆయన పెళ్లి తర్వాత మొదటి కాన్పు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అమ్మఒడి, కేసీఆర్ కిట్లు అందులో భాగమని అని అన్నారు. యావత్ భారతదేశంలో ఈ తరహా పథకాలకు అంకురార్పణ చుట్టింది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నేనని, ఈ ఘనత ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పెళ్లికి చేసిన అప్పు తీరక ఆ అప్పు కొరకు ఆత్మహత్యలు చేసుకుంటే చాలా మంది ఉన్నారు. పెళ్లిడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పడే బాధ చూసి ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కారణాల చేత ఆడపిల్ల అంటే కొంచెం ముందునే వదిలించుకుని ఆలోచన చేస్తున్నారు, పుట్టకుండా చేసి ఆలోచన చేస్తున్నారు అన్న విషయం ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చింది. ఆ వెంటనే ఈ ఆలోచన చేసి మరి ఆ పెళ్ళికి కొంత మనం సహాయపడితే ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా లక్ష్మి వచ్చిందని సాదుకుంటారు కదా అని చెప్పి పెట్టిన కార్యక్రమమే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం. మొదట 50,000 ఇచ్చింది. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనారిటీలకే మొదలిచ్చినాం. కరెక్ట్ మొదటి విడత ఇచ్చినాం. ఎందుకంటే అది ఎన్నికల ముందు చెప్పలేదు. మరి ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు మిగతా కార్యక్రమాలకు పెట్టినాం. మరి దీనికి కూడా సరిపోతాయా సరిపోవా అన్న భయం ఉండి మొదటి సంవత్సరం 50,000 ఇచ్చి, అది కూడా కేవలం ఒక 25% జనాభా ఉన్న వర్గాలకు ఇద్దాం, మనకు తెలుస్తుంది అని చెప్పి మొదటి సంవత్సరం చేసి అర్థమైంది 800 కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఎంత చేయవచ్చు, మన సంవత్సరంలో ఎట్లా ఇవ్వచ్చు అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా తప్పకుండా అన్ని వర్గాలకు ఇవ్వచ్చు, బీసీలు, ఓసీలు అనే తేడా కూడా లేకుండా అందరికందరూ నిజంగా ప్రభుత్వం నుంచి మా అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాం, మాకు ఇబ్బంది ఉంది, సాయం చేయండి అని అడిగే ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే అవకాశం ఉంది. మన ఆర్థిక పరిస్థితి బాగుంది తెలంగాణలో అని చెప్పి అందరికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇక తాము నివసిస్తున్న ప్రదేశంలో దుర్వాసన వస్తుందంటూ కొందరు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. హైదరాబాద్ పహడీ షరీఫ్ స్టేషన్ పరిధిలో జల్పల్లి గ్రామ ఇండస్ట్రియల్ ప్రాంత వాసులు తమ ప్రాంతంలో దుర్వాసన వస్తుందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు సిమెంట్ రింగులతో నిర్మించి ఉన్న పాత నీటి ట్యాంకులో మృతదేహం కుళ్ళిపోయిన పరిస్థితిలో ఆ స్థితిలో కనిపించింది. మృతదేహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సంప్రన్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆధారాలేమీ లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసినట్లు డీసీపీ సంప్రీత్ తెలిపారు. లిమిట్స్లోనే ఉన్నటువంటి జల్పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఖాళీ ప్లాట్లో మార్నింగ్ ఒక చోట నుంచి చాలా స్మెల్ వస్తున్నది, అలాగే ఒక డెడ్ బాడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ ఇక్కడ పోలీస్ టీం చేరడం జరిగింది. సో
చూస్తే మాత్రం ఏం కనబడింది అంటే ఇది ఒక డెడ్ బాడీ, దాన్ని ఒక చిన్న సిమెంట్తో తయారు చేసిన చిన్న వాటర్ ట్యాంక్ అని దాంట్లోనే పెట్టారు. అలాగనే దాని మీద మొత్తం చెత్త కూడా పెట్టి ఉంది. ప్రాబబ్లీ ఇది ఎవరికి కనపడకుండా అది హైడ్ చేయడానికి ఇట్లా చేశారు. సో ప్రైమరీ అబ్జర్వేషన్లోనే ఇది మర్డర్ చేసినట్టు అయితే కనపడుతుంది. సో చాలా డీకంపోజ్ కండిషన్లో ఉన్నది బాడీ. సో కొన్ని రోజులు బ్యాక్ అది ఇన్సిడెంట్ అయి జరిగి ఉండొచ్చు. సో ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో చేస్తున్నాము. ఇంకా తెలుపుతాము ఇది బాడీ ఎవరిది అండ్ ఎట్లా అయింది టోటల్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇక జగిత్యాల పట్టణంలోని రజక కులస్తులు బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో నుంచి డప్పు చప్పుళ్లతో, ఒగ్గు కళాకారుల నృత్యాలతో కుల బంధువులు ర్యాలీగా వెళ్లారు. ఈ బోనాల పండుగలో కుల సభ్యులు, బంధువులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా చెత్త సేకరణ రిక్షాలను పంచాయతీలకు అందజేశారు. ప్రస్తుతం అవి గ్రామ పంచాయతీలో మూలనపడ్డాయి. మండలానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 53 చెత్త సేకరణ రిక్షాలు మంజూరు కాగా అందులో సగానికి పైగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మూలనపడ్డాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరితో నిరుపయోగంగా మారాయి. వాటికి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెచ్చి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో యాదవ హక్కుల పోరాట సమితి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ 1947 రాజ్యాంగ రచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో మొదలైందని అన్నారు. యాదవ జాతి భారతదేశంలో జనాభా రీత్యా ఎక్కువగా ఉన్నటువంటి కులమని అన్నారు. మన కులానికి గతంలో రాజ్యాలను ఏలిన చరిత్ర ఉందని కొనియాడారు. ఆదర్శవంతమైన పాలన, నీతి, నిజాయితీకి మారుపేరు మన యాదవ జాతి అని అన్నారు. నేను యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు, గొల్ల కుర్మలకు ఎస్ఎన్టీ రిజర్వ్ 1955 నుంచి 70 వరకు ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని, అదేవిధంగా రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు జనాభా ప్రాతిపదికన మా గొల్ల కుర్మలకు ఇవ్వాలనేది, అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని మా కేసీఆర్ గారిని, ఎందుకంటే మాకు పెద్దన్న లాంటి వాళ్ళు యాదవులకు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఈ జిల్లా గౌరవ అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ గారు, అధ్యక్షుడు మా శివకుమార్ యాదవ్ గారు తమ్ముడికి ఇవాళ హ్యాపీ బర్త్డే యాదవ హక్కుల పోరాట సమితి నుంచి తెలుపుతున్నాం. మా రాష్ట్ర నాయకులు అయోధ్య యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరంగల్ నుంచి వచ్చిన కయ్యల్ రమేష్ యాదవ్ గారికి, అదేవిధంగా మా సీనియరు రాష్ట్ర నాయకుడు సత్యనారాయణ యాదవ్ గారికి, మిగతా భూపాల్పల్లి నుంచి యూత్ అధ్యక్షుడు మన జితేందర్ యాదవ్, జనగామ యూత్ అధ్యక్షుడు మన తమ్ముడు కుమార్ యాదవ్, గ్రేటర్ హైదరాబాదు అధికార ప్రతినిధి మా గుడిగ శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా సంగారెడ్డి నుంచి యూత్ అధ్యక్షుడు నారాయణ యాదవ్ గారు, ఇక్కడికి వచ్చిన యాదవ ప్రతినిధులందరికీ కూడా యాదవ హక్కుల పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయ్యా, ఇవాళ తెలంగాణ అసలు ఎస్ఎన్టీ అంటే ఏంటి? సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అంటే అర్ధ సంచార జాతులు. అది స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో అంబేద్కర్ అధ్యక్షతన రిజర్వ్ అయింది. అది పోను అది బీసీలకు ఆర్థిక ప్రాతిపదికన చేయడం వల్ల అప్పుడు కేరళలో 1950లో పెద్ద ఎత్తున బీసీ కులాల, సంచార జాతుల కులాల ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. 1955లో స్టార్ట్ కాగానే అప్పుడు నెహ్రూ ప్రభుత్వం నమ్రుద్ది పాద్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏంటంటే కులాల ఎస్సీ ఎస్టీలను కులాల పరంగా కేంద్రంలో అటాచ్ చేస్తూ
ఈ బీసీలను ఏబిసిడిగా వర్గీకరించి అది యాదవులను కూడా బీసీలుగా అప్పుడు వర్గీకరించడం జరిగింది. అప్పుడు కేరళలో మళ్ళా ఉవ్వెత్తున పెద్ద ఉద్యమం 1953లో జరిగింది. వెంటనే అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కాకా కలెక్టర్ అనే కమిషన్ అధ్యక్షతన వేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆర్థిక ప్రతిపాదికన బీసీలను ఏబిసిడీలుగా, అదేవిధంగా అప్పుడు 1953లో అది యాదవులు ఇక్కడ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల్లో వీళ్ళు చదువులో, ఉద్యోగాల్లో చాలా అత్యంత వెనుకబడిన వర్గాలుగా అప్పుడు కాకా కలెక్టరు అధ్యక్షతన కేంద్ర కమిటీ అది తీర్మానం చేసి నెహ్రూ ప్రభుత్వానికి పంపడం జరిగింది. అప్పుడు 1950లో గొల్లకుర్మలు ఎస్ఎన్టీ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అర్ధ సంచార జాతులు 6 నెలలు మన్యం గొర్రెలను కొట్టుకుని పోతారు, 6 నెలలు ఇంటికి అంటారు. ఇది ఏంటంటే ఇది తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయింది. ఇప్పటికీ మహారాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయింది. ఆంధ్ర, తెలంగాణ కలవగానే యాదవులకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనేది తీసేయడం జరిగింది. అది 11%. ఇవాళ మా పిల్లలు బాగుపడతారు. ఇవాళ మా పెద్దన్న మన కేసీఆర్ గారు చాలా మాకు 5 ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు. ఇవాళ తెలంగాణలో ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చిండు, మొన్న రీసెంట్లీ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. 2 ఇంతకు ముందు 2 కూడా ఇవ్వాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా యాదవ హక్కుల పోరాట సమితి అన్ని సంఘాలను కలుపుకొని ఇవాళ జూలై, ఆగస్టులలో 33 జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 మాసాల్లో 33 జిల్లాలల్లో అందరూ 119 మంది ఎమ్మెల్యేలకు, అదేవిధంగా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చేసి 5 కిలోమీటర్లు విత్ డీజీపీ గారి పర్మిషన్ తోటి ప్రతి జిల్లాలో 5 కిలోమీటర్లు అవగాహన సదస్సు. అసలు ఏంది ఇది ప్రభుత్వానికి తెలిసి మాకు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఇస్తారని మేము నమ్ముతున్నాం. ఇక హైదరాబాద్లోని 6 నెంబర్ అంబర్పేటలోని మహంకాళి ఆలయం వద్ద బోనాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు నియోజకవర్గ కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా బోనాల పండుగను జరుపుకోవడం విశేషం అని కొనియాడారు. మహంకాళి జాతర బోనాలు ప్రారంభమైనాయి. గోల్కొండ నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర. కాబట్టి బోనాల జాతరకు సంబంధించి గౌరవ మన ముఖ్యమంత్రి గారు, ఇది మన ట్రెడిషన్, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఈ పండుగ విశ్వవ్యాప్తమైంది. ఈ దేశమే కాదు ప్రపంచంలో అంతా జరుగుతున్నటువంటిది. కాబట్టి పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తారు. రెండోది, ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడ లేదు, దేవాలయాలకు కూడా డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎక్కడ లేదు. మన పండుగలు గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక 15 కోట్ల రూపాయలు దేవాలయాలకు ఇవ్వడానికి, రెండోది ఖర్చు నిమిత్తం ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి. కాబట్టి పండుగ గొప్పగా జరగాలి. ఈరోజు మహిళలు కూడా బ్రహ్మాండంగా బోనాలు ఎత్తుకొని నిష్టగా చేసేటువంటి పండుగ. మీకు బోనాలు కానీ, తొట్టెలో ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు చాలా గ్రాండ్ స్కేల్లో అంగరంగ వైభవంగా జరిగేటువంటి పండుగ. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్సు, ఈరోజు మా ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలి. ఆ ఏర్పాట్ల నిమిత్తం ఈరోజు మీటింగ్, మనం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా పండుగ ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరగాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. మంత్రివర్యులకు మరియు ఆఫీసర్లకు, ఇక్కడికి వచ్చిన నా స్నేహితులందరికీ, పార్టీలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే అంబర్పేటకు
గుండెకాయ వంటి మాంకాలమ్మ గుడిలో మనం ఈ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. అంబర్పేటలో ఒక 100 దేవాలయాలు దగ్గర బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. బోనాల పండుగలో అతి ముఖ్యమైన పాత్ర వహించేది స్ట్రీట్ లైట్స్. ఆ స్ట్రీట్ లైట్స్ ఆఫీసర్స్ దాదాపుగా ఒక 500 నుంచి 600 లైట్లు అంబర్పేటలో వెళ్ళడం లేదు. ఎన్నో కాన్ఫరెన్స్ ఇచ్చినా కూడా దానికి స్ట్రీట్ లైట్స్ ఆఫీసర్స్ సరిగ్గా రియాక్ట్ కావడం లేదు. ఈఎన్సీఎల్ వాళ్ళు 3 నెలల క్రితము 1000 అదనపు లైట్లు ఇస్తారని ప్లాన్ చేసి ఇప్పటి వరకు 15-20 లైట్లు కూడా ఇవ్వలేదు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఒకవేళ ఆ కాంట్రాక్టర్ ఉండండి లేకపోతే పోదు. కానీ ఆ లైట్లు ఈ బోనాల లోపల ప్రతి ఒక్క వీధి దీపం వెలగాలి. ఎక్కడైతే వెలగదో అక్కడ ఆఫీసర్ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దేవాలయాలు దగ్గర సీవరేజ్ ప్రాబ్లం వస్తుంది. ఆ సీవరేజ్ ప్రాబ్లము బోనాల పండుగప్పుడు రాకుండా జాగ్రత్త పడాలని అందరి ఆఫీసర్లను నేను సూచిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ టెంపుల్కి ఎదురుగా మనం అక్వైర్ చేసి ఫేవర్ కడతామన్న ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అవి కూడగొట్టినామో ఆ డెబ్రిస్ మనం చేయడం లేదు. అయితే వివాదాస్పదంగా ఉన్నదాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఫ్రంట్ ఉన్న డెబ్రిస్ ఏసీపీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు, తర్వాత మన డిఎంసీ గారు, తర్వాత ఏఓహెచ్ గారు, ఈ గారు కోఆర్డినేషన్తో ఒక వారం రోజుల లోపల ఇది క్లియర్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆఫీసులో కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు పుట్టినరోజు సందర్భంగా మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు పండ్లు, బ్రెడ్లను రోగులకు పంపిణీ చేశారు. ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు వామపక్షాల ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ పాఠశాలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పాఠశాలలు పూర్తిగా బంద్ నిర్వహించేందుకు ప్రైవేటు యాజమాన్యానికి, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల, జూనియర్ కళాశాలల బంద్ను పిలుపుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కేజీ నుండి పీజీ ఉచిత విద్య అని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను మేము మూసేస్తామని చెప్పేసి, నారాయణ చైతన్య మూసేస్తామని చెప్పేసి చెప్పినట్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నారాయణ చైతన్య పాఠశాలలకి కొమ్ము కాస్తున్నటువంటి ఉన్నది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కానీ కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ లెక్చర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ వేస్ట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా అనేక డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలువడింది. ఈ విద్యాసంస్థల కామ్రేడ్లో బంద్ను సహకరించినటువంటి యాజమాన్యాలకు, విద్యార్థులకు, విద్యార్థి సంఘాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పి గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చేస్తామని చెప్పింది. కానీ ఇవాళ కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య హామీ అమలు చేయకుండా ఇవాళ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏ ప్రైవేట్ పాఠశాలకు పోయినా, ఏ కార్పొరేట్ పాఠశాలకు పోయినా 30-40 వేల రూపాయల ఫీజులు ఇవాళ వసూలు చేస్తూ ఉన్నారు విద్యార్థుల నుంచి. అట్లాగే గుర్తింపులు లేకుండా పాఠశాలలు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైనా ప్రభుత్వ పాఠశాలకు పోయి చదువుకుందామంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాల ఎక్కడికి పోయినా కానీ ఇవాళ కనీస మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో కరువైనాయి. ఇవాళ బాత్రూమ్స్ లేవు, మరుగుదొడ్లు లేవు, త్రాగునీరు సౌకర్యం లేదు, అట్లాగే సరిపడే టీచర్స్ లేరు, భవనాలేమో శిథిలావస్థకు చేరినాయి. ఇవాళ వర్షాలు పడితే పైనుంచి నీరు గాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కూలిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ భవనాలన్నీ కూడా, ఇవాళన్నింటినీ కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే
గురుకులాలకు కూడా సొంత భవనాలు నిర్మించాలి. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళకు కూడా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే టీఆర్టీ రాసినటువంటి వాళ్ళకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి. తర్వాత ఉపాధ్యాయ పోస్టులు కానీ ఎంఈఓ పోస్టులు కానీ ఇవన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అనేక డిమాండ్లతోటి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్కు సహకరించినటువంటి విద్యార్థులకు యాజమాన్యాలకు అందరికి కూడా విద్యార్థి సంఘాల తరఫున ధన్యవాదాలు చెప్తాం. ఇక పనిచ్చిన సంస్థకే కన్నం వేసిన నిందితులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షలు విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన నసీర్ ఖాన్, ఖాజా, ఇమ్రాన్లు ముగ్గురు ఓలా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో రికవరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితం కిస్తులు కట్టని వాహనదారుడైన యూసఫ్ నుంచి కారును స్వాధీనం చేసుకుని తమ ఇన్ఛార్జ్ సయ్యద్ నస్రుల్లా హుస్సేన్కు చెప్పకుండా ఆ కారును షాహీన్ నగర్లోని ఆఫీస్ ముందు వాహనాన్ని పెట్టి అక్కడి నుంచి దొంగలించి తలాబ్కట్ట ప్రాంతానికి చెందిన నసీర్కు 60,000కు అమ్మేశారు. అనుమానం వచ్చిన వారి ఇన్ఛార్జ్ హుస్సేన్ బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా 3 నిందితులను షాహీన్ నగర్లో పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారు ఈ రోజు నిందితులను రిమాండ్కు తరలించారు. ఇక 1,00,000 రూపాయలు కట్నం తీసుకుని నిశ్చితార్థం చేసుకున్న తర్వాత మరో 5 లక్షల కట్నం కొరకు పెండ్లి చేసుకోకుండా బురిడి కొట్టిన వరుడు అతని కుటుంబీకులు జైలు పాలైన ఘటన హైదరాబాద్ నగర శివారు బాలాపూర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బాలాపూర్ పిఎస్ పరిధి షాహీన్ నగర్ కు చెందిన అతిక తరుణం కంచన్ బాగ్ కు చెందిన మహమ్మద్ మసూద్దీన్ ఫిబ్రవరి 18న నిశ్చితార్థం జరిగింది. ఇరువురు పెద్దలు కలిసి జూలై 5న పెళ్లి నిశ్చయించుకున్నారు. ఒప్పందం ప్రకారం 5 తులాల బంగారం, 1 ద్విచక్ర వాహనం, ఇంటి సామాగ్రిని కట్నం కింద అమ్మాయి వారు ఒప్పుకున్నారు. అయితే పెళ్లి కంటే 15 రోజుల ముందు వరుడు మసూద్దీన్, అతని సోదరుడు ముజాఫరుద్దీన్, తల్లి సుల్తానా, సోదరి అస్మా సుల్తానాలు కలిసి అమ్మాయి వారి నుంచి మరో 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వధువురాలి కుటుంబీకులు అంత స్తోమత లేనందువల్ల వరుడి వారి కుటుంబీకులకు ప్రాధాన్యపడిన వినని వారి వరుడి కుటుంబీకులు ఒప్పందం ప్రకారం ఈ నెల 5వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు కుటుంబీకులు పెళ్లికి నిరాకరించారు. నిస్సహాయ స్థితిలో బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు వరుడు, అతని సోదరుడు వారి ఇంటి నుంచి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 నిందితులు అయిన వరుడి తల్లి, సోదరి పరారీలో ఉన్నారు. ఇక వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామ ఎంపీటీసీ కావాలి రజిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో వంట విషయంలో తల్లితో గొడవపడి క్షణికావేశంలో పురుగుల మందు తాగి మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన చెన్నయ్య 2వ కూతురు కావాలి రజిత చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. ఎంఫార్మసీ పట్టభద్రురాలై ఉన్నత చదువులు చదివి ఇటీవల జరిగిన ఎలక్షన్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గుమ్మడం గ్రామంలో ఎంపీటీసీగా పోటీ చేసి బీజేపీ, టీడీపీ పార్టీల నుండి అభ్యర్థుల బరిలో నిల్వగా టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉండి చిన్న వయసులోనే 18 ఓట్ల మెజారిటీతో రజిత ఎంపీటీసీగా గెలుపొందింది. మహిళగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు వ్యవసాయం కోసం తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఇక బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రసవత్తర మలుపు తిరిగిన కర్ణాటక రాజకీయం. డీకేతో పాటు ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్న జగదీష్ రెడ్డి. నీళ్ల ట్యాంకుల్లో కుళ్లిపోయిన మృతదేహం. దుర్వాసన వస్తోందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. జగిత్యాలలో ఘనంగా రజకుల బోనాల పండుగ. బోనాలకు పెద్ద సంఖ్యలో హాజరైన రజక కులస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.